స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా లాభపడ్డాయి. ఫార్మా, హెల్త్ కేర్, ఆటోమొబైల్ సహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరు కనిపించింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజానికి వ్యయాన్ని పెంచుతారనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మొత్తం మీద సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 216 పాయింట్ల లాభంతో 24,131 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, M&M, రిలయన్స్, L&T, అదానీ స్పోర్ట్స్, JSW స్టీల్ లాభాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా లాభపడ్డాయి. ఫార్మా, హెల్త్ కేర్, ఆటోమొబైల్ సహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరు కనిపించింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజానికి వ్యయాన్ని పెంచుతారనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మొత్తం మీద సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 పాయింట్ల దగ్గర ముగిసింది. మొత్తంగా స్టాక్స్ మార్కెట్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. మురళీకృష్ణ. రాజేంద్ర, గత కొద్ది సెషన్స్ గా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్న స్టాక్ మార్కెట్లు వీకెండ్ లో కొంచెం రీబౌండ్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ రోజు అదానీ గ్రూప్ షేర్లు అన్ని లాభపడ్డాయి. అట్లాగే RIL, ఎయిర్టెల్, ఫార్మా షేర్స్ వీటిల్లో కొనుగోళ్లు జోరైతే కనిపించింది. మరి ముఖ్యంగా సెన్సెక్స్ 80,000 లెవెల్ కి చేరువ కావడం, అట్లాగే నిఫ్టీ 24,000 పాయింట్స్ ఎగువన క్లోజ్ అవడం అనేది కొంత స్ట్రాంగ్ మొమెంటం మళ్ళా రాబోతోంది అనే దానికి సంకేతాలుగా చూడొచ్చు. అట్లాగే చాలా షేర్స్ రీబౌండ్ అయ్యాయి. మళ్ళా FIIలు మార్కెట్ కి మళ్ళీ రావచ్చు అనే సిగ్నల్స్ కూడా దీనివల్ల మనం అయితే చూడొచ్చు అని చెప్పొచ్చు రాజేంద్ర. అట్లాగే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే స్పెండింగ్ పెంచొచ్చు అనే సంకేతాలతో IT స్టాక్స్ లో కూడా ఉత్తేజం నెలకొంది రాజేంద్ర. అయితే మురళీకృష్ణ, అంటే నిన్న మొన్నటి వరకు భారీగా కుప్పకున్న మార్కెట్లు అంటే ఈ రోజు మళ్ళీ లాభాలు బాటపట్టి అంటే ఫ్యూచర్లో ఎలా రేపు అంటే మళ్ళీ సోమవారం మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఎలా ఉండబోతుంది? మండే కొంతవరకు మిక్స్డ్ అయితే ఉండొచ్చు, కొంత ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ బట్ FIIs నుంచి ఎలాంటి సిగ్నల్స్ వస్తాయనేది మాత్రం అబ్జర్వేషన్ అయితే నిపుణులు చేస్తున్నారు. అట్లాగే అక్కడ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లని ఎంత మొత్తంలో ఇది కట్ చేయబోతోంది, వడ్డీ రేట్లలో కోత ఎలా ఉంటుందనే దాన్ని బట్టి కూడా మార్కెట్స్ మూవ్మెంట్ ఆధారపడి ఉంటుంది రాజేంద్ర. అంటే వరుసగా కొన్ని మార్కెట్లు చూసుకుంటే మొన్నటి వరకు బ్యాంకింగ్ ఒకటి డీలా పడింది. ఏదైతే US ఎలక్షన్స్ తర్వాత కొన్ని అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన కొన్ని షేర్లు కూడా డీలా పడిన నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ప్రధానంగా ఏ షేర్లు మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది? ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓవరాల్ ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఆయన చేపట్టే చర్యలు ఎలా ఉంటాయి, అట్లాగే IT సెక్టార్ మీద ప్రధానంగా ఉంటుంది, వలస విధానం మీద, వీసా ఇష్యూస్ మీద ఆయన ఎలాంటి చర్యలు చేపడతారనే దాని మీద కూడా మార్కెట్ కీలకంగా వేచి చూస్తుంది రాజు. థ్యాంక్ యూ మురళీకృష్ణ. మొత్తంగా స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా లాభపడ్డాయి. ఫార్మా, హెల్త్ కేర్, ఆటోమొబైల్ సహా పలు రంగాల షేర్లలో కొనుగోలు జోరు కనిపించింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజాన్ని, వ్యయాన్ని పెంచుతారనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మొత్తం మీద సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 216 పాయింట్ల లాభంతో 24,131 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, M&M, రిలయన్స్, L&T, అదానీ స్పోర్ట్స్, JSW స్టీల్ లాభాల్లో ముగిశాయి.